ఇప్పుడే హిట్ 3 సినిమా చూసి రావడం జరిగింది అండ్ హియర్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. చీటీ రాసుకొచ్చా, ఒకటో రెండు మర్చిపోతానని. నాని యాజ్ అర్జున్ సర్కార్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ శ్రీనిధి యాజ్ మృదుల, షీ లుక్స్ క్యూట్, కానీ అంత క్యూట్ కూడా కాదు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ట్రైలర్లో మనం చాగంటి గారి ఎలివేషన్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాం కదా. అండ్ సినిమాలో ఆ డైలాగ్ ప్లేస్మెంట్స్ కానీ అండ్ ఇంకా అలాంటి 1-2 డైలాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అన్నిటి ప్లేస్మెంట్స్ చాలా టూ గుడ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హిట్ 3 ట్రైలర్ ఈజ్ ఎ వెల్ క్రాఫ్టెడ్ ట్రైలర్. ఎందుకు అనేది మీకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. హిట్ 1 and 2 హూడ్ అనిట్ ఫార్మాట్లో వెళ్తాయి, బట్ ఈ సినిమా అలా కాదు. ఫస్ట్ హాఫ్ అనేది వై హిడ్ అనెట్ అనే ఫార్మాట్లో వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్ నుంచే మనకి హూడ్ అనిట్ ఫార్మాట్లోకి వెళ్తుంది. ఇది శైలేష్ గారు తీసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఈ డెసిషన్ వల్ల ప్రొసీడింగ్స్ అన్నీ చాలా కొత్తగా అనిపించాయి. అండ్ ఈ సినిమాలో ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే వైలెన్స్ అయితే ఉంది, బట్ అర్జున్ సర్కార్ చేసే ప్రతి వైలెంట్ యాక్ట్ వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంటుంది. అండ్ మనందరం దానికి కన్విన్స్ కూడా అయిపోతాం. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి మనకి ఒక బర్డ్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది అండ్ ఆ బర్డ్ క్యారెక్టర్ సినిమాలో ఒక క్రూషియల్ సీన్లో వస్తుంది అండ్ ఆ టైంలో మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డార్క్ వెబ్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని కూడా టచ్ చేశారు. ఈ సినిమాలో మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోసే ఉన్నాయి, బట్ వాళ్ళ క్యామియోస్ ఉంటున్నాయని చెప్పి ఆల్రెడీ లీక్ అవడం వల్ల ఏమో నాకైతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. ఎక్స్పెక్టెడ్ క్యామియో ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ క్యామియో ఉంది, బట్ ఒకటి తక్కువైంది. ఇఫ్ యు నో. ఓకే, సినిమాలో పాజిటివ్స్కి వచ్చామంటే నాని అయితే అర్జున్ సర్కార్గా జీవించేశారు అండ్ శ్రీనిధి యాజ్ మృదుల, షీ లుక్ సో క్యూట్. మ్యూజిక్ కూడా సినిమా టోన్కి తగ్గట్టు బాగా బ్లెండ్ చేశారు. అండ్ ఆ టక్సీడో సీన్లో వచ్చే ఆ బిల్డింగ్ ఆర్ట్ వర్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ వెరీ డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నెగిటివ్స్కి వస్తే ఒకే ఒక నెగిటివ్ ఉంది, అదే యాంటాగనిస్ట్. ఎంసీఏ సినిమాలో మనకి ఏదైతే అనిపించిందో ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయింది, అదే వీక్ యాంటాగనిస్ట్. నానిని అంత పవర్ఫుల్గా చూపించారు, బట్ ఆపోజిట్లో యాంటాగనిస్ట్ అంతే పవర్ఫుల్గా ఉండాలి కదా. దట్స్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ గైస్. సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రేమతో ప్రేమ్.